హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. అంతేకాదు, ఈ సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మీరు ఏ డేట్ లోగా రిపోర్ట్ చేయాలి, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా ఒకసారి చదివి అర్థం చేసుకుని దాని ప్రకారం మీరు ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాము. స్టూడెంట్స్ 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ అలాట్మెంట్ ఆర్డర్ ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టారో అదే పేజ్ లో సర్వీసెస్ లో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి 10,600 రూపాయలు పే చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు 29వ తారీఖు సాయంత్రం 4 గంటల్లోగా మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసేటప్పుడు స్టూడెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికెట్ ని కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. అంటే రిజిస్ట్రేషన్ టైంలో ఏ సర్టిఫికెట్స్ అని మీరు అప్లోడ్ చేశారో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అంతేకాదు, 1 సెట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటున్నారు. ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని జిరాక్స్ కాపీస్ తీసిన తర్వాత ఒక సెట్ మీద స్టూడెంట్ సంతకం చేయాలి. దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటారు. కొన్ని కాలేజెస్ లో 2 సెట్స్ అడుగుతారు, కొన్ని కాలేజెస్ లో 3 సెట్స్ కూడా అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైతే 2 ఆర్ 3 సెట్స్ కనీసం తీసుకుని వెళితే మంచిది. ఇక్కడ 1 సెట్ అన్నారు కానీ సరిపోవు. పర్టికులర్ గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి April 1 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడ్ కాబట్టి అది మాత్రమే తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ కలిగి ఉంటే తప్పకుండా మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్ ను కూడా తీసుకుని వెళ్లి రిపోర్ట్ చేసేటప్పుడు చూపించి అక్కడ సబ్మిట్ చేయాలి. క్లియర్? ఎవరైతే ఇప్పుడు అలాట్మెంట్ పొందారో ఆ స్టూడెంట్స్ కి సెప్టెంబర్ 5వ తారీఖు నుండి క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అని ఎంసీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి కొంచెం కౌన్సిలింగ్ డిలే అవుతుంది కాబట్టి ఈ డేట్ ఎక్స్టెండ్ చేయవచ్చు కూడా. ఇప్పుడు ఈ రౌండ్ 1 కి సంబంధించి రౌండ్ 1 అన్నా ఫేజ్ 1 అన్నా ఒకటేనండి. ఇదే ఆ అలాట్మెంట్ లిస్ట్. ఈ అలాట్మెంట్ లిస్ట్ లో మీకు కాలేజ్ నేమ్ ఇస్తారు. దాని క్రింద ఈ కాలేజ్ లో ఏ ఏ స్టూడెంట్స్ కి ఏ కేటగిరీలో సీట్ కి అలాట్మెంట్ వచ్చింది అనేది ఇస్తారు. ఇవన్నీ కూడా అంటే ఈ లోకల్ ఏరియా ముందు వరకు ఉన్నవి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్. ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్ లో మాత్రమే స్టూడెంట్ కి ఏ కేటగిరీలో ఏ కాలేజ్ లో ఏ కోర్స్ కి సీట్ అలాట్మెంట్ వచ్చింది అనేది ఇక్కడ ఇస్తారు. అంతేకాదు, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అన్ని కూడా ఏంటంటే మీరు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ లో ఏ నెంబర్ మీకు అలాట్ అయింది అనేది ఈ యొక్క పీడిఎఫ్ లో మీ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ చూసుకొని మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అంతేకాదు, ఆ కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, ఎఫిడవిట్స్, బాండ్స్, ట్యూషన్ ఫీజు ఎలా కట్టాలి, అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ముందుగానే రెడీ చేసుకుని వెళ్ళండి. అయితే ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్. ఇప్పుడు మాకు వచ్చినటువంటి సీటు నుండి నెక్స్ట్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అలాగే ఒకవేళ అప్గ్రేడేషన్ వస్తే ఇప్పుడు వచ్చినటువంటి సీటు ఉంటుందా ఉండదా? ఈ క్వశ్చన్స్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు అప్గ్రేడేషన్ అంటే ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఈ ఫస్ట్ కాలేజీ ఏసీఎస్ఆర్ కాలేజీ అంటే ఈ స్టూడెంట్ ఏసీఎస్ఆర్ కాలేజ్ ని నెంబర్ 1 వెబ్ ఆప్షన్ లో పెట్టుకున్నారు. కాబట్టి ఈ నెంబర్ 1 అని ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి ఇంకా అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశమే ఉండదు. ఎందుకంటే టాప్ కాలేజ్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా దానికంటే పైన ఏమీ లేవు కాబట్టి ఈ స్టూడెంట్ ఇదే కాలేజ్ లో కంటిన్యూ అవ్వాలి. అలాగే ఈ స్టూడెంట్ ఒకవేళ రీటైన్ ఆప్షన్ అడిగినా కూడా వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ స్టూడెంట్ ఇదే కాలేజ్ లో ఉండి తీరుతాడు కాబట్టి, అంటే నెంబర్ 1 ఆప్షన్ వచ్చింది కాబట్టి. అసలు వద్దు అనుకుంటే, సీటే వద్దు అనుకుంటే అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అదే నెక్స్ట్ స్టూడెంట్ చూసినట్లయితే ఏసీఎస్ఆర్ ఇక్కడ కంప్లీట్ గా ఇదే డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే వెబ్ ఆప్షన్ 3 ఉంది. అంటే ఈ స్టూడెంట్ ఏసీఎస్ఆర్ కాలేజ్ ని 3rd పొజిషన్ లో పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్స్ లో. ఇతనికి ఇంకా పైన 2 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇతను అప్గ్రేడేషన్ కి వెళితే ఆ పై 2 కాలేజెస్ లో రావచ్చు, రాకపోవచ్చు. ఎప్పుడైతే అప్గ్రేడేషన్ వచ్చిందో ఇమ్మీడియట్ గా ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే స్టూడెంట్ కూడా తెలియదు, రిపోర్ట్ చేసినా కూడా ఈ సీట్ ఉండదు. సో మీరు ఈ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు తీసుకొని నెక్స్ట్ అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు అక్కడికి వెళతారు. అర్థమైంది కదా? ఇది అప్గ్రేడేషన్ ప్రాసెస్. అయితే మరి అప్గ్రేడేషన్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇప్పుడు రౌండ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయితేనే మీ సీటు సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా పొరపాటున తెలియక జాయిన్ అవ్వకపోతే ఈ సీటు క్యాన్సిల్ అవుతుంది. దీనితో ఈ సంవత్సరం ఏపీ స్టేట్
కౌన్సిలింగ్ లో నుండి ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క కన్వీనర్ కోటాకి. అర్థమైంది కదా? కాబట్టి మీకు సీట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇలాగే పీడిఎఫ్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. ఆ పీడిఎఫ్లో మీకు ఇప్పుడు వచ్చిన కాలేజీ కంటే పైన పెట్టుకున్నటువంటి కాలేజెస్లో ఏదైనా మీకు అలాట్ అయిందా అనేది చెక్ చేసుకోవటం ఒక్కటే దాన్ని అప్గ్రేడేషన్ అంటారు. అలాగే ఒకవేళ సెకండ్ రౌండ్లో అసలు ఏ చేంజెస్ లేవు, ఇప్పుడున్న కాలేజే ఉంది అనుకుందాం, మరలా థర్డ్ రౌండ్లో కూడా మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళొచ్చు. అంటే మరలా మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ థర్డ్ రౌండ్ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మరలా రిజల్ట్ని చెక్ చేసుకుంటారు అంతే. అంతేకాని అప్గ్రేడేషన్ కోసం సపరేట్గా ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు. మీరు రిపోర్ట్ చేసే కాలేజ్ దగ్గర వాళ్ళు ఒకవేళ అడిగితే మీరు అప్గ్రేడేషన్కి వెళతారా అంటే మీకు ఇష్టమైతే ఎస్ అని చెప్పండి. ఏదైనా లెటర్ రాయమంటే రాసివ్వండి. ఒకవేళ మీరు లెటర్ రాసినంత మాత్రాన 100% అప్గ్రేడేషన్కి వెళ్ళాలని రూల్ కూడా లేదు. మీకు ఇష్టం ఉంటేనే వెళతారు, లేకపోతే లేదు. అప్గ్రేడేషన్కి అక్కర్లేదు అంటే మీనింగ్ ఏంటంటే మీరు రీటైన్ అనే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్గ్రేడేషన్ వద్దు అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చిన కాలేజ్లోనే మేము ఉంటాము అనుకుంటే రీటైన్ దానికి సంబంధించి ఇదే అఫీషియల్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రీటైన్ అనే ఆప్షన్ ఇవ్వమని ఆ రీటైన్ ఆప్షన్ ఇచ్చి ఇదే కాలేజ్లో కంటిన్యూ అవ్వచ్చు. ఇంకా వద్దు మేము వేరే కాలేజీకి వెళ్ళము అనుకుంటే. అప్గ్రేడేషన్ అంటే మీరు రీటైన్ ఇవ్వకుండా కూర్చోవటం. అర్థమైంది కదా? ఇంకొకటి ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే సీట్ అలాట్మెంట్లో ఏసీఎస్ఆర్ ఎంపీపీఎస్ ఎస్వియు ఓసీ పిహెచ్జి సిఓఎన్ 4 అని ఉంది. అంటే పిహెచ్ కోటాలో ఉన్నటువంటి జనరల్ కేటగిరీ సీట్ ని ఇక్కడ కన్వర్ట్ చేసిన తర్వాత వీళ్ళకి అలాట్ చేశారు. అంటే ఇక్కడ ఈ కేటగిరీలో అసలు పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరూ లేరు. లేక ఒకవేళ మోర్ నంబర్ ఆఫ్ సీట్స్ కానీ పిహెచ్ కోటాలో ఉండుంటే ఆ సీట్స్ ని కూడా కన్వర్ట్ చేసి ఇక్కడ మామూలుగా ఆర్డినరీ స్టూడెంట్స్ కి ఇవ్వటం జరిగింది అని అర్థం. కన్వర్షన్ అని అర్థం సిఓఎన్ అంటే. అర్థమైంది కదా? ఇలా కొద్ది మందికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. క్లియర్? సో ఇప్పుడు ఎవరైతే ఈ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అలాట్మెంట్ పొందారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. మీరందరూ ఇన్ టైంలో 29వ తారీఖు సాయంత్రం 4 గంటల్లోగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వండి. వీలైతే 28వ తారీఖు కల్లా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక రోజంతా పడుతుంది మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే, రిపోర్టింగ్ అంటే. కాబట్టి వెళ్లే వాళ్ళు మార్నింగ్ ఎర్లీగా వెళ్ళండి, త్వరగా ముగించుకొని వచ్చేయండి. ఓకే? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.